బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఏపీలో ఉగాది తర్వాత రాజకీయ మార్పులు జరగనున్నాయా? చంద్రబాబు కేబినెట్ తో కొత్త మంత్రులు రానున్నారా? ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో ఒకరిపై వేటు ఖాయమా? ఏపీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ముందే గుసగుసలు మొదలయ్యాయా? తూర్పు నియోజకవర్గాల్లో ఉన్న ఒక మంత్రిపై వేటు పడడం ఖాయమా? ఆ స్థానాన్ని జనసేన అధినేత నాగబాబుకు ఇచ్చి కేబినెట్ లో మంత్రిగా కూర్చోబెడతారా? ముందే నాగబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? ఇలా అన్ని ప్రశ్నలకు ఇవాల్టి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి. ఏపీలో ఉగాది తర్వాత కూటమి పార్టీలో పలు కీలక మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అంటే అందుకు సమాధానం అవుననే వినిపిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఇప్పటికే కూటమి పార్టీలు పదవులు పంచుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా 3 పార్టీలు కూడా మంత్రి పదవులతో సంతృప్తి పొందారు. కానీ టీడీపీ కోసం జనసేన నేత నాగబాబు సీటు త్యాగం చేసినందుకు ఆయనకు ప్రభుత్వంలో సముచిత స్థానం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పట్టుపట్టాడట. అదే విధంగా సీఎం చంద్రబాబు సైతం నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని సైతం చేస్తానని మాటిచ్చాడని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో నాగబాబుకు కేబినెట్ లో ఈ ఉగాదికి బెర్త్ కన్ఫర్మ్ అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్ లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబును ఏపీ కేబినెట్ లో ఎప్పుడు అడుగు పెడతారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. నాగబాబు విషయంలో కూటమి ఓ అంగీకారానికి రావడంతో ఆయనను కేబినెట్ లోకి తీసుకోవడం ఖరారు అయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గడిచిన 9 నెలల్లో మంత్రి పదవుల్లో ఉన్న నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మంత్రుల్లో పనితీరు సరిగ్గా లేదని ఒకరు లేదా ఇద్దరిపై వేటు పడటం ఖాయమనే సంకేతాలు నేతల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి మంత్రులు జిల్లాలకు వెళ్లకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని టీడీపీ అంటుంది. ఇదిలా ఉంటే మంత్రుల పనితీరు సరిగ్గా లేని వారిని దూరంగా పెట్టాలనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని పదే చెప్పినా ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కొందరు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం చంద్రబాబు. దీంతో 10 మంది మంత్రులు సెట్ అవ్వాలంటే ఒక్క మంత్రిపైనైనా వేటు పడక తప్పదన్న మాటలను చంద్రబాబు బలంగా పట్టుకున్నారు. మంత్రులపై వేటు పడే నేతల్లో తొలి వరుసలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ పై వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేతలతో ఆయనకు పొసగలేదని తెలుస్తోంది. మంత్రిగా కూడా పర్ఫార్మెన్స్ చూపలేదని సమాచారం. దీంతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చంద్రబాబు మంత్రివర్గంలోకి అడుగు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ముహూర్తం పెట్టేసుకున్నారు. ఉగాది తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కేబినెట్ లో పలువురు శాఖలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జనసేన నుంచి ఎమ్మెల్సీగా నాగబాబును కూటమి ఎంపిక చేసింది. నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఓ శాఖ ఖాళీగా ఉంది. ఇక నాగబాబును కేబినెట్ లోకి తీసుకునే సమయంలో శాఖల్లో మార్పులు చేసే అవకాశం కనపడుతుంది. నాగబాబుకు 2 శాఖలను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు క్రీడా శాఖతో పాటుగా టూరిజం కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. కొత్త మంత్రి కావడంతో ఒత్తిడి తక్కువగా ఉండే శాఖలను ఆయనకు కేటాయించనున్నారట. ప్రస్తుతం క్రీడా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వద్ద ఉండగా టూరిజం కందుల దుర్గేష్ వద్ద ఉంది.